పర్యావరణాన్ని సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించగలుగుతామన్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కరీంనగర్లోని లోయర్ మానేరు డ్యాం సమీపంలో ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ నినాదంతో శ్రమదానం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ చీపురు పట్టి మానేరు డ్యాం పరిసరాలు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై రాష్ట్ర ప్రజలకు పలు సూచనలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. కరీంనగర్లోని లోవర్ మానేర్ డ్యాం సమీపంలో ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ నినాదంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై శ్రమదానంలో పాల్గొన్నారు. చీపురు పట్టి మానేరు డ్యాం పరిసరాలు శుభ్రం చేశారు. విద్యార్థులతో కలిసి మానేరు పరిసరాల్లో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలని స్వయంగా తొలగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో ప్రతి ఒక్కరూ ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ నినాదంతో నిర్వహించే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకి ప్రజల సహకారం అందించినప్పుడే విజయవంతం అవుతాయని అన్నారు. సమాజ సేవ పట్ల ప్రజలకి అవగాహన ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమీలా సత్పతి, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు. అన్ని మున్సిపల్ గ్రామాల లోపల ఏక్ దిన్ ఏక్ గంటా ఏక్ సాత్ అనే కార్యక్రమం పేరు మీద ప్రజలకు అవగాహన కలగడానికి ప్రజలందరూ భాగస్వాములు అయితే తప్ప ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు పిలుపునిచ్చినా ప్రజల భాగస్వామ్యం లేని ఆ కార్యక్రమాలు విజయవంతం కావు. కాబట్టి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నారు. పాత్రికేయులు, పోలీసు, పారిశుద్ధ సిబ్బంది అందరూ కూడా కలిసి అలా సమిష్టిగా సమూహంగా కలుసుకొని ఈ డ్యాం రేపొద్దున బతుకమ్మ ఉత్సవాలు అయితే అంత పరిశుభ్రంగా ఉంచాలనే ఆలోచనతో కమిషనర్ గారి ఎంపిక మేరకు ఇక్కడ ఈ రోజు కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ఒక్కరోజు కొరకు పరిమితమే, ఒక గుంట కొరకు పరిమితమైనటువంటి కార్యక్రమం కాదు. మనం ఒకరోజు హైదరాబాద్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఒక తల్లి, ఒక బాబు వచ్చి మామూలుగా 5-6వ తరగతి చదువుతున్న పిల్లవాడు ప్రతి వారం 2 గంటలు ఆదివారం రోజు హైదరాబాద్లో లేక్స్ క్లీనింగ్ కొరకు తను వెళ్ళి 2 గంటలు స్వచ్ఛందంగా పనిచేస్తా ఉన్నాడు.